గురువారం విశిష్టత. హిందూ ధర్మంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. వారంలోని 7 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. గురువారం రోజు విషయానికి వస్తే ఎంతో శుభప్రదం. మిగతా రోజుల్లో ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు అని నిబంధనలు పెడతారు. కానీ గురువారం రోజు ఏ పని చేపట్టినా విజయవంతమై తీరుతుందనేది నమ్మకం. అందుకే గురువారం చాలామంది చాలా పనులు ప్రారంభిస్తుంటారు. మరి గురువారం విశిష్టత ఏంటో తెలుసుకుందాం. గురువారంను శుభదినం అని జ్యోతిష్యత పండితులు పిలుస్తారు. గురువారం రోజున గృహప్రవేశాలు చేస్తే మంచిదని చెబుతున్నారు. గురువారం నాడు దత్త ఆరాధన చేయడం, దత్త ఉపవాసం చేయడం కూడా చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు. ఎవరైతే దత్తాత్రేయుడికి పూజ చేస్తారో వాళ్ళకి యోగదాయకమైన రోజు ఇది. అలానే చాలామంది పిల్లలకు చదివినది గుర్తు ఉండదు, ఇట్టే చదివినది మర్చిపోతారు. అలాంటి పిల్లలు గురువారం నాడు దత్తాత్రేయుడికి పూజ చేయడం వల్ల చదివినది గుర్తు ఉంటాయి. అలానే దక్షిణామూర్తి ఆరాధన కనుక గురువారం నాడు చేస్తే ఉజ్వల భవిష్యత్తు వాళ్ళ సొంతమవుతుంది. గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నిందించకూడదు. ముఖ్యంగా గురువులను అసలు నిందించకూడదు అని పండితులు అంటున్నారు. ఈ గురువారం మహిమ గనక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదములు.